ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నా జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. ఆలోచనలు గమనించుకోండి, ఎంతవరకు మీరు ప్రోగ్రెస్ అయ్యారన్నది మీకే తెలిసిపోతుంది. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇప్పుడు మనము ఈ సంకల్పాలు చేయడమే కాక దాని పాలన కూడా చెయ్యాలి అంటే ముందు మనము జ్ఞాన స్వరూపాలు అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద భగవద్గీత 7వ అధ్యాయము 25వ శ్లోకాన్ని వేసి చూపిస్తున్నాము. సో ఇందులో భగవంతుడు నిరాకారుడు అంటే ప్రకాశమయ స్వరూపం అని చెప్పేసి ఉంది. సో ఈ శ్లోకం యొక్క వివరణ ఏముందంటే, ఇక్కడ అల్పబుద్ధులైన వారి అజ్ఞానానికి కారణము త్రిగుణాత్మకమైన మాయ చేత ఆవృతుడనైన నేను అందరికీ గోచరింపకున్నాను. కేవలం నా భక్తునికే ప్రకాశితుడనవుతున్నాను కనుక మోహాంధకారమైన ఈ జగత్తు నా జన్మ మృత్యురహితమైన అవ్యయ ఈశ్వర స్వరూపాన్ని
గ్రహింపజాలకుంది. త్రిగుణాత్మకమైన అంటే ఇక్కడ సత్వ రజో తమో ఈ గుణాల చేత ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రకాశమయ స్వరూపం. ఇక్కడ నహం ప్రకాశ సర్వస్య అని ఉందంటే భగవంతుడు ప్రకాశమయ స్వరూపము. సో ఇక్కడ ఈ జగత్తు నా జన్మ మృత్యు రహితమైన అంటే భగవంతుడు జన్మ తీసుకోరు అన్న విషయము ఈ శ్లోకంలో చెప్పబడింది. మనం మొన్న 24వ శ్లోకం చెప్పుకున్నాం, ఇక్కడ 24వ శ్లోకం ఉంది. సో ఇక్కడ చెప్పేటప్పుడు ప్రకాశమయ స్వరూపం అంటే ఓం శాంతి వాళ్ళు ఏదో జ్యోతిర్బిందు స్వరూపుడు అంటారు కదా మరి అనేసి ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే భగవద్గీతలో కూడా ప్రకాశమయ స్వరూపం అని ఉంది. శివ పరమాత్మ బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చినప్పుడు కూడా ప్రకాశమయ స్వరూపం శివోహం శివోహం అన్నారు. మరి జ్యోతిర్బిందు అన్నది ఏంటి అని అంటే మురళిలో బాబా విషయానికి వచ్చేసరికి సందర్భానికి తగ్గట్టి బిందు రూప స్వరూపము, తర్వాత బీజ రూపుడు అన్న పదాలు కూడా ఉన్నాయి. సో సృష్టి వృక్షానికి మూలం ఎవరు అని అంటే బీజరూపుడైన పరమాత్మ అంటారు. ఆ సందర్భంగా అక్కడ బీజరూపుడుగా చూపించారు అంటే మనకు అర్థం కావడానికి. ఎక్కడైతే మనకు వ్యర్థం వస్తోందో, వ్యర్థం ఎక్కువైపోతుందో అటువంటి చోట ఫుల్ స్టాప్ పెట్టడానికి బిందు రూపము అన్నారు. అంటే అందరూ నేను బిందు బాబా బిందు. సో దాని ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకొస్తారన్నది మధ్యాహ్నం చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన ఇలాంటి వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా చేసినప్పుడు ఆ వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి బాబా ఇచ్చిన సంకల్పము నేను విజయీ స్వరూపాన్ని, నేను కల్పపూర్వము విజయీ స్వరూపాన్ని, వర్తమానంలోను విజయీ స్వరూపాన్ని, కల్పాంతరం వచ్చే కల్పంలో కూడా విజయీ స్వరూపాన్ని, ఇవి పెట్టేసాము, ఇవి ఆలోచించామంటే వ్యర్థానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో అలా సందర్భానికి తగ్గట్టు బిందు రూపుడు బీజ రూపుడు అని వచ్చింది. కానీ అసలు ఆయన అవతరించి వచ్చి చెప్పినప్పుడు మాత్రం ప్రకాశమయ స్వరూపం అనే చెప్పారు. సో ఇక్కడ శ్లోకంలో కూడా ప్రకాశమయ స్వరూపం అనే ఉంది, ప్లస్ జన్మ మృత్యు రైతు. ఈ రెఫరెన్సులు తీసుకుని పరమాత్మ యొక్క పరిచయాన్ని ఇవ్వచ్చు. తర్వాత మనం కార్మిక్ ఫిలాసఫీ ఏదైతే తెలుసుకుంటున్నామో 27th April 1972. సో ఇది నిన్నటి వరకు ఏం తెలుసుకున్నామంటే మన ఆరోగ్య సమస్యలు, మన కుటుంబ సంబంధాలు, తర్వాత ధన సమస్యలు, తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు అంటే ఆఫీస్లో ఏదైతే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కానీ బాసులు కానీ వీటికి సంబంధించిన ఉదాహరణలు తీసుకుని సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం. సో నిన్న బాబా ఏం చెప్పారంటే మీరు మర్యాద అన్న గీతను దాటారు కాబట్టే ఈరోజు బికారులు అయిపోయారంటే ఫకీరులు అయిపోయారు, ఫకీరులు అయిపోయి బికారి స్థితికి వచ్చేసారు అంటున్నారు. సో గీత దాటడం వల్ల ఎప్పుడు దాటాము గీతని? ద్వాపర యుగంలోనే దాటేశాం. కానీ స్లోగా సో ఎప్పుడైతే ఆ గీత దాటేశామో అప్పుడే రావణాసురుడు రాజ్యం స్టార్ట్ అయిందని చెప్పి మురళిలో విన్నాం మనం. సో ఇంకా అక్కడి నుంచి తమో ప్రధానత స్లోగా, అంటే ద్వాపరంలో పెద్దగా ఏముంటది కానీ సబ్జెక్ట్ బాబా వైపు నుంచి అర్థం చేసుకోవాలి. ఆయన సృష్టించిన ప్రపంచం పూర్తిగా నిర్వికారి ప్రపంచం, పూర్తిగా 100% సత్తోల కూడా సత్తో ప్రధానం. సో ఆ ద్వాపరం ఏదైతుందో అంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా ఉన్నదాన్ని బట్టి చూసుకుని ఎవరికాళ్ళు మేము బాగానే ఉన్నాం, ఏ లోటు లేదని అనుకుంటున్నారే కానీ శివబాబా వైపు నుంచి చూస్తే మాత్రము పూర్తిగా తమో ప్రపంచమే. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మీ భాగ్యాన్ని మీరు మళ్ళీ తిరిగి రచించుకోండి. రచించుకున్న తర్వాత ఏమవుతుంది? మొత్తం అంతా డిస్మాంటిల్ అవుతుంది. డిస్మాంటిల్ అయిపోయి పూర్తిగా మళ్ళీ కొత్త సృష్టి అన్నది వస్తుంది. అంటే 5000 సంవత్సరాలకు ఒకసారి మనకి అవకాశం ఇస్తున్నాడు ఆయన భాగ్యాన్ని రచించుకోవడానికి. సో ఆ రచించుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా, వాళ్ళు ఎందుకు అన్నారు, సో వాళ్ళు పూర్వజన్మల్లో వచ్చారా, భవిష్యత్తులో వస్తారా, ఫలానా వ్యక్తి రిపీట్ అవుతారా, సో వాళ్ళు ఇలా చేశారు, ఇవన్నీ వ్యర్థం ఆలోచించుకుంటూ కూర్చుంటే మనలో ఆ వ్యర్థ సంస్కారం ఉంది కాబట్టి వ్యర్థం ఆలోచించే ఆత్మలే మన సమీప సంబంధాల్లోకి వస్తారు. సో అందుకే బాబా మురళిలో సమర్థ సంకల్పాలు ఇచ్చి ఈ రకంగా ఆలోచించండి అని చెప్తున్నా.
సో ఇప్పుడు దాన్ని కొత్త బీజాలు ఏ రకంగా నాటుకోవాలి, మరి 5,000 సంవత్సరాలకు వచ్చి కొత్తగా మీరు మళ్ళీ భాగ్యాన్ని రచించుకోండి అంటే మన సంకల్పాల ఆధారంగానే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఏదైతే వ్యర్థం చేస్తున్నామో, నాకు ఆరోగ్యం బాలేదు అని చెప్పేసి అక్కడ సమర్థ సంకల్పం చెయ్యాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. డబ్బు విషయానికి వచ్చేసరికి నా దగ్గర డబ్బు లేదు, సమస్య ఉంది అని వ్యర్థం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాన్ని నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, నేను సంపన్న స్వరూపాన్ని, నేను సర్వప్రాప్తి స్వరూపాన్ని అని వ్యర్థాన్ని సమర్థ సంకల్పాలు చేయాలి. సో ఈ సమర్థ సంకల్పాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? మురళిలో దొరుకుతాయి. సో మురళి అన్నది సమర్థ సంకల్పాల ఖజానా. సో పెద్ద పెద్ద వాక్యం అంటే మనన చింతన. ఇది ఏంటంటే అందుకే చూసుకోమని మాటి మాటికి చెప్తున్నాం. మీరు ప్రైమరీ స్టేజ్ లో ఉన్నారా, అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నారా? సో ప్రైమరీ స్టేజ్ లో ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల పరంగా సమస్యలు, ఆఫీసు, వ్యాపారము, వ్యవసాయము, ప్రకృతి, ఇవన్నీ కనిపిస్తాయి ప్రైమరీ స్టేజ్ లో. పరిష్కరించుకోవాలి. సో మనకు బాబా జ్ఞానం ఇచ్చారు, శక్తి ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం క్లాస్లో ఏ రకంగా రాజయోగం అన్నది ఏ రకంగా పనిచేస్తుంది అన్నది దాని థియరీ తెలుసుకున్నాము, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో సహా కూడా మనం తెలుసుకున్నాం. ఇది వినడానికి సబ్జెక్ట్ విస్తారంలో ఉంటుంది, కానీ నిజంగా చెప్పాలంటే బాబాని తలుచుకుంటే ఆత్మలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి సహజంగా మన బుద్ధి సహజంగా పనిచేస్తూ పోతూ ఉంటే చేసేది అంతే. కానీ చేస్తుంది రైటా రాంగ్ అన్న అవగాహన కోసము విస్తారం. ఎందుకంటే కొంతమంది కరెక్టే చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. ఆ చెయ్యటం లేదు కాబట్టి అని చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి మనకు మంచి ఏదో తెలియాలి, చెడు ఏదో తెలియాలి, రెండు తెలిసి ఉండాలి. సో మంచి ఒకటే తెలుసుకున్నాం అనుకోండి, రేపు గనక మళ్ళీ మాయ ఏదైనా చెడు రూపంలో వస్తే అది చెడు అన్న విషయం తెలియనప్పుడు అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా అని చెప్పి ఉత్త చెడే తెలుసుకున్నాం, మంచి తెలుసుకోలేదు అనుకోండి, ఆ చెడే మంచి అనుకుని దాంట్లోనే కంటిన్యూ అయిపోతాం. కాబట్టి మంచేదో చెడేదో తెలుసుకుంటాము. అది ఎట్లా తెలుసుకుంటాము? బేస్ ఏంటి అంటే బాబా మురళియే. బాబా మురళిలో ఏది వ్యర్థము, ఏది సమర్థము, ఏది పుణ్యము, ఏది పాపము, ప్రతిది ఆయన క్లియర్గా చెప్పేస్తూనే ఉన్నారు. సో దాని ఆధారంగా తీసుకుని మన జీవితాన్ని ఇప్పుడు రచించుకోవాలి. సో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా దేహము ధ్యాస అన్నది దేహం వైపు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు బాబా చెప్పేటప్పుడు మీరు దేహం గురించి ఆలోచించొద్దంటే, ఒక పక్కన సపోజ్ పెద్ద పెద్ద రోగాలే ఉన్నాయి అనుకోండి, ఇంకా ఇప్పుడు ఉన్నట్టు బీపీ, షుగర్లు, క్యాన్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఒకటి కాదు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దేహం గుర్తొస్తుంది కదా అని అంటే ఇప్పుడు ఇది రాజయోగం. సో ఇప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఖచ్చితంగా దేహం గుర్తొస్తుంది. టాబ్లెట్లు వేసుకునేటప్పుడు కానీ, మనకు నొప్పులు వేసినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, మరి ధ్యాసటు దేహం వైపు వెళ్ళిపోయినప్పుడు మరి వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తున్నాయి కదా. సమర్థానికి ఎలా మారుస్తారంటే, ఈ దేహం ఉన్నదే యజ్ఞ సేవ కోసము, ఈ తనువుని యజ్ఞంలో సమర్పణ చేశాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ సంకల్పం చేసి. ఇది సమర్థం. సో అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడైతే ఈ తనువు యజ్ఞ సేవ కోసం ఉంది, ఇది బాబా నాకు సేవ కోసం ఇచ్చారు అన్నప్పుడు బాబా గుర్తొస్తారు. వచ్చినప్పుడు ఆత్మలో శక్తి నిండినప్పుడు ఆ శరీరం కూడా శక్తివంతంగా అయినప్పుడు రోగం యొక్క ప్రభావం పడదు. సో ఇదే ఇక్కడ బాబా నిన్న మనం ఏదైతే తెలుసుకున్నామో, సీత గీత దాటింది అంటే మర్యాద అన్న గీత దాటడం అంటే ఈరోజు వ్యర్థము చేస్తున్నామంటే ఆ శ్రీమతం అన్న గీతను దాటేస్తున్నాం. ఇలా మాటి మాటికి గీతలు దాటేసి రావణాసుడికి వశం అయిపోయి బాబా చెప్పినట్టు బికారులైపోయి ఆ తర్వాత శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఏవైతే మర్యాదలు లభించాయో వాటిని ఉల్లంఘిస్తే ఫకీరు అయిపోతారు. సో మర్యాదలు అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్, శ్రీమతము. సో రెండు పదాలు ఉన్నాయి, ఒకటి మర్యాద, ఒకటి గౌరవము. ఈ మర్యాద గౌరవము చాలా మంది ఇంటర్చేంజ్ చేసి వాడేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో గౌరవం అంటే రెస్పెక్ట్. ఈ రోజు బాబా ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాన్ని నేను ఫాలో చేయడము, ఆయన పట్ల అంటే ఆజ్ఞను పాటించడం, ఆయన పట్ల నేను చూపించే నిజమైన గౌరవం. మర్యాద అంటే
శ్రీమతము. ఇప్పుడు ఆయన ఆలోచించేటప్పుడు నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది, నేను సంపన్న స్వరూపాన్ని అని ఆలోచించమని చెప్పాడు. ఇది మర్యాద, ఈశ్వరీయ మర్యాదలు. సో ఈశ్వరీయ మర్యాద ఏం చెప్తోంది? సమర్థంగా ఆలోచించండి అని చెప్తుంది. సో సమర్థంగా ఆలోచించండి. ఆ శ్రీమతం అన్న మర్యాద అన్న గీత లోపల ఉండండి అంటే, నేను ఎప్పుడైతే నా దగ్గర లేదు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు వడ్డీలు అని చెప్పి అని ఎప్పుడైతే ఆ రకంగా వ్యర్థం ఆలోచించి దాటుతున్నామో, అంటే మర్యాద, మన ఆలోచనలు ఏవైతే ఆ మర్యాద అన్న గీత లోపల ఉండాలో ఆ గీతను దాటాం. ఇది మర్యాద. సో కాబట్టి మర్యాద, గౌరవము, ఈ క్లారిటీ అన్నది మనకు చాలా అవసరం ఇక్కడ. సో కాబట్టి ఈ రకంగా మీరు సహయోగం ఇవ్వండి. ఎప్పుడైతే ఆ రకంగా గీత దాటేస్తామో బికారిగా అయిపోయి, అప్పుడు మీరు కూడా బాబాని కృప చూపించండి, ఆశీర్వాదం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, సహయోగం ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటారు. అంటే ఫకీర్ అయిపోయినట్లే కదా. నా అధికారం అనుకోండి. మీరు ఎవరు? బాలక్ మరియు మాలిక్ పిల్లలు కూడా, యజమానులు కూడా, పిల్లలు కూడా అధీనమై అడుక్కోవడం కూడా బికారి స్థితి. ఏ వస్తువుని అడుక్కున్నా ఫకీరులే కదా. కనుక మీరు బాబా మర్యాద అనే రేఖను దాటుతున్నారు, అందువలనే ఫకీరుగా అయిపోతున్నారు. మరల బాబా సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. బాబాకి పిల్లలు అయ్యారంటే లక్కీ మరియు లవ్లీ కూడా మీరు ఈశ్వరీయ కార్యంలో సహాయకారులు కానీ సహాయం తీసుకునేవారు కాదు. మీరు సహాయకారి అయిన దానికి చిత్రం కూడా తయారైంది కదా. సహాయం అడిగిన దానికి చిత్రం లేదు. భక్తులు అడుక్కునే చిత్రం తయారు చేయలేదు. మీరు ఎవరు? బాలక్సో మాలిక్ అంటే పిల్లల నుండి యజమానులు కనుక సదా సహాయకారులుగా ఉండాలి. ఎవరైతే స్వయం సహాయకారులుగా ఉంటారో వారి అందరి నుండి సహాయం పొందుతారు. ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునేవారిగా ఉండరు. దాతలు అంటే ఎప్పుడూ తీసుకోరు, ఇచ్చేవారిగా ఉంటారు. ఒకే బాబావారిగా అంటే ఒకే రాముని యొక్క సత్యమైన సీతగా భావించి మర్యాద అనే రేఖ లోపల ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండేవారు స్వతహాగానే హర్షితంగా ఉంటారు. కనుక బాబా యొక్క మర్యాదలు కూడా మీ బుద్ధిలో ఉండాలి. సో మర్యాదలు ఎక్కడి నుంచి తెలుస్తాయి అంటే మురళి చదివితే తెలుస్తుంది. ఉదయం నుండి రాత్రి వరకు ఏ మర్యాదలు ఏ ఏ కర్మలలో ఎలా ఆజ్ఞ ఇచ్చారు అనే జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఒకవేళ ఈ జ్ఞానం కనుక లేకపోతే మీరు కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా కూడా ఉండలేరు. మిమ్మల్ని మీరు సీతగా భావించి మర్యాద అనే రేఖ లోపల ఉండండి అంటే కేర్ఫుల్గా ఉండండి. ఎవరైతే మర్యాద అనే రేఖ లోపల ఉంటారో వారే మర్యాద పురుషోత్తములుగా అవుతారు. మీరు ఒకవేళ హర్షితంగా ఉండలేకపోతున్నారు అంటే ఏదో ఒక మర్యాదను ఉల్లంఘన చేస్తున్నట్లే. సంకల్పం కొరకు కూడా బాబా మర్యాద ఇచ్చారు. సంకల్పం కొరకు బాబా మర్యాద ఏమిటంటే వ్యర్థ సంకల్పాలు చేయకండి. ఒకవేళ సంకల్పం విషయంలో మీరు ఈ రేఖ నుండి బయటకి వచ్చారు, వ్యర్థ సంకల్పాలు చేశారంటే ఈ సంకల్పం అనే మర్యాదను ఉల్లంఘించిన కారణంగా సంతోషంగా ఉండలేరు. అలా నోటికి అంటే మాట కొరకు ఏ మర్యాద ఇచ్చారు, ఏ స్థితిలై మాట్లాడాలి, ఇది కూడా మాట కొరకు బాబా యొక్క మర్యాద. ఈ మాటలో కూడా బాబా మర్యాదను ఉల్లంఘించిన సంతోషంగా ఉండలేరు. ఇలా సంకల్పానికి బాబా ఆజ్ఞను ఉల్లంఘించి వ్యర్థ సంకల్పం వికల్పం చేసిన హర్షితముఖి స్థితి నుండి కిందకి పడిపోతారు. ఎందుకంటే మర్యాదని ఉల్లంఘించారు కదా. మర్యాద అనే రేఖ లోపల ఉంటే మాయ యొక్క ఏ విఘ్నం ఈ రేఖ లోపలకు వచ్చే ధైర్యం చేయదు. ఏ విఘ్నమైనా, తుఫాను అయినా, అలజడి అయినా, ఉదాసీనత అయినా వస్తుంది అంటే ఎక్కడో అక్కడ మర్యాద అనే రేఖ నుండి పాదం బయట పెట్టినట్లే. సీత కేవలం పాదం బయట పెట్టింది, మీరు బుద్ధి అనే పాదాన్ని బయట పెడుతున్నారు. బుద్ధి రూపీ పాదం మర్యాద అనే రేఖ నుండి బయటకి వస్తే ఈ విషయాలన్నీ వచ్చేస్తాయి. ఎలా అయిపోతారు? బాబాకి ప్రియంగా అదృష్టవంతులుగా ఉండడానికి బదులు ఫకీరుగా అయిపోతారు. సో మన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల పరంగా సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ప్రకృతి పరంగా సమస్యలు, వీటన్నిటికీ కారణం ఏంటంటే మర్యాద అన్న గీత దాటేశాం. ఈ జ్ఞానం తెలియకపోవడం వల్ల ఏమైందంటే వ్యక్తుల్ని, పరిస్థితుల్ని తప్పుపడుతూ ఉన్నాం. సో పరిస్థితులే ఆ రకంగా ఉన్నాయి కదా అంటున్నారు. సో అవును ఉన్నాయి. కాబట్టి రామాయణంలో ఏం చెప్పారు అక్కడ? ఎప్పుడు నిరంతరము పరమాత్మ సాంగత్యంలో ఉండి లక్ష్మణుడు అంటే మన లక్ష్యం ఏంటో గుర్తు పెట్టుకుంటే
ఆ లక్ష్యం దిశగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే స్వతహాగానే వ్యర్థం అంతా పోతుంది. సో ముఖ్యంగా ఏమైపోయిందంటే చాలా మందికి ఆ లక్ష్యం అన్నదే లేదు. మేము బాబాని చూసి వచ్చాం, మేమైనా పదవుల కోసం వచ్చామా అంటున్నారు. సరే బాబాని చూసే వచ్చారు. సో తండ్రికి ఏం చెప్తున్నాడైనా? చదువుకోమని చెప్తున్నాడు. సో చదువుకోకపోతే మరి ఒకవేళ ఆయన మాట విననప్పుడు, మరి దుఃఖాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన తలుచుకోవడం ఎందుకు? ఎలాగో ఆయన మాట వినొద్దని నిర్ణయించేసుకున్నారు. మరి దుఃఖాలు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి మళ్ళీ అప్పుడు చూసి మళ్ళీ అప్పుడు బాబాని ఆర్తనాదాలు చేయడం ఎందుకు? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే క్లారిటీ లేకుండా పోతోంది. ఒక పక్క ఆయన జ్ఞానం వద్దంటున్నారు, పాటించమంటున్నారు. సో మర్యాద అన్న గీత దాటేస్తున్నారు. నాకు ఒంట్లో బాగాలేదంటున్నారు, డబ్బు లేదంటున్నారు, సంబంధాలన్నీ చెత్త సంబంధాలు అంటున్నారు, బతకలేమంటున్నారు. అన్ని అనేసుకుని, వ్యర్థం అనేసుకుని, అన్ని సమస్యలకు అన్ని పర్యవసానం కింద ఫలాలు వచ్చేసినప్పుడు ఆ ఫలాలని తినాల్సి వచ్చినప్పుడు అప్పుడు బాబా అంటున్నారు. సో అదే వద్దంటున్నాడు ఆయన. మిమ్మల్ని అదృష్టవంతులుగా తయారు చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. సో అక్కడ ఏమవుతుంది? ఇంచుమించు మనం చేసుకున్న పుణ్యానికి మంచి జీవితమే వస్తుంది. అది వర్తమానంలో చెడగొట్టేస్తున్నాం. సో ఈ రోజు బాబానే వచ్చి మనకి ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఆయన పట్ల గౌరవాన్ని నుంచి ఏం చేయాలి? ఇక్కడ దాన్ని మన జీవితంలో ఆచరించాలి. ఆచరించినప్పుడు ఏమవుతుంది? స్వతహాగా ఆజ్ఞాకారి సంస్కారాలన్నీ రికార్డ్ అవుతాయి. అంటే ఆ ఫలాన్ని ఏదైతే ఆయన మనకు వచ్చి ఇస్తున్నారో ప్రతిదీ, ఈ సంస్కారాలు, ఈ ఖజానాలు కానీ ఇవన్నీ, ఆ ఫలాన్ని ఆస్వాదించి మళ్ళీ ఆ బీజాన్ని నాటుకోవాలి. సో బాబా జ్ఞాన ఖజానా ఇచ్చారు మనకి, దీన్ని ఆస్వాదిస్తున్నా. నిజంగా కరెక్ట్ గా ఆస్వాదించాలే గాని అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. ఎందుకంటే పరమాత్మ వేణుగానం ఇది. సో పరమాత్మ వేణుగానం, వేణువు ఎందుకు చూపించారు? తబలా, సితారా, వైలన్ ఇన్ని సంగీత వాయిద్యాలు ఉంటే ఎందుకు మురళి అనే చెప్పారంటే, ఆ మురళి అంటేనే మన జీవితం కింద చూపించారు. దాంట్లో ఆ రంధ్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమస్యలు. సో మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ పరమాత్మ నుంచి ఆ మురళి వేణుగానం అన్నది వచ్చిందో జీవితం అన్నది ఒక సంగీతం అయిపోతుంది. అందుకే జ్ఞాన మురళి అన్నారు. ఎందుకు మురళి? సో మనకు ఆ ప్రశ్న రావాలి, అసలు ఎందుకు మురళి అన్నారు, ఎందుకు తబలా అనలేదు, వీణ అనలేదు, సితార అనలేదు. సో ఎన్నో సంగీత వాయిద్యాలు ఉన్నాయి అంటే అదే చెప్తున్నారు. ఈ రోజు మన జీవితంలో ఈ రంధ్రాలన్నయే సమస్యలు. సో ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానామృతం అన్నది మన జీవితంలోకి ప్రవహిస్తుందో మన జీవితం అన్నది ఒక సెలబ్రేషన్, ఒక పండగ, ఉత్సవ ఉల్లాసాలతోటి కూడుకున్న జీవితము. సో ప్రతి నిమిషం పండగ చేసుకోమని చెప్పడానికి వచ్చాడు. సో ఆ రకంగా జీవితం పండగ చేసుకునేటట్టు లేదు అని అంటే ఎక్కడో చోట మనము మర్యాద అన్న గీత అంటే వ్యర్థ సంకల్పాలు చేస్తున్నామని అర్థము. సో ఇది బాబా మన భాగ్యాన్ని తయారు చేసుకునే దాన్ని చెప్తాం. సో సింపుల్ గా సబ్జెక్ట్ ఒకటే గుర్తు పెట్టుకోవాలి అందరికీ. ఈ రోజు మన జీవితంలో పుణ్యం ఫేజ్ నడిచినా, పాపం ఫేజ్ నడిచినా దేన్నైనా కానీ శ్రేష్ట ఫలాల కింద మలిచేసుకోవాలి. సో పుణ్యం వచ్చిందంటే కూడా వ్యక్తులు పరిస్థితుల ద్వారానే వస్తుంది. సో అది మన పుణ్యం ఖాతాగా మనం అక్కడ గుర్తించి గౌరవాన్ని ఇచ్చి లోకువ చేయకుండా, గౌరవంతో ఎప్పుడైతే గౌరవాన్ని ఇస్తామో మళ్ళీ ఆ బీజం నాటుకుని మళ్ళీ అదే ఫలాలు ఇంకెక్కువ వస్తాయి. ఒక బీజాన్ని నాటితే ఇంకెన్నో ఫలాలు వస్తాయి. అదే విధంగా మన పాపం మనకు ఎదురుగా తిరిగి వచ్చినప్పుడు చెక్ చేసుకుని మన సంస్కారం, ఏ సంస్కారం ఆధారంగా ఈ పరిస్థితి వచ్చింది. సో మంచి వచ్చిన సంస్కారం చెక్ చేసుకుని ఆ సంస్కారాన్ని ఇంకా పెంచుకుంటాం. చెడు వచ్చినా ఏ సంస్కారం ఆధారంగా వచ్చిందా అని చెప్పేసి చెడును కూడా చెక్ చేసుకుని ఆ సంస్కారము ఖచ్చితంగా అసురీ సంస్కారం అవుతుంది కాబట్టి దాన్ని సమాప్తి చేసుకోవాలి. ఆ అంటే ఆ పరిస్థితి వచ్చిందే నాలో ఈ అసురీ సంస్కారాలని సమాప్తి చేయడానికి. అది పాఠం కింద తీసుకుని సమాప్తి చేసుకుని ఆ తర్వాత శుభభావన, శుభకామన, ఆశీర్వాదాల ద్వారా మళ్ళీ మనము కొత్త బీజాలు నాటుకోవాలి. కొత్త బీజాలు నాటుకున్నప్పుడు ఏమైతుంది? ఈ పాపము సమాప్తి అయిపోతుంది. కొత్త బీజాలు, శ్రేష్ట బీజాలు నాటుకున్నాం కాబట్టి ఈ దుఃఖం అన్నది రిపీట్ కాకుండా ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మనం శుభభావన పెట్టాం కాబట్టి, వాళ్ళ ఒరిజినాలిటీ చూసాం కాబట్టి ఆ వ్యక్తులు రావచ్చు, రాకపోవచ్చు, వచ్చినా
మీరు వాళ్ళని ఏ భావనతోటైతే ఇప్పుడు చూస్తారో, వాళ్ళు శాంతి స్వరూపాలు, స్నేహ స్వరూపాలు, ఆ రూపంలో వస్తారు. రూల్ ఏంటి ఇక్కడ? చెప్పగలరు ఎవరన్నా? ఈ రోజు మనం ఆ రకంగా చేస్తే, మనం ఏ దృష్టితో చూస్తే ఆ దీంతోనే వస్తారు. అంటే దృష్టి ద్వారా సృష్టి, ఇది రూల్. ప్రతి నిమిషం ఇంక అసలు ఇంక నరాల్లో ఇంకా జీర్ణించుకుపోవాలి ఈ రూలు, దృష్టి ద్వారా సృష్టి అని. ఏ దృష్టి ద్వారా మీరు ఇతరులను చూస్తారో అదే దీంతోటి వాళ్ళు వస్తారు. సో మళ్ళీ అమ్మో మాలో ఇలాంటి దృష్టి ఉందా అని ఆశ్చర్యపోవద్దు. అందుకే స్వచింతన చేసుకోమని చెప్పేది. ఇది ఈ జన్మ కథ కాదు కదా. 63 జన్మలు ద్వాపరం నుంచి వస్తూ ఉన్నాం, 84 జన్మలు సత్యుగాన్ని నుంచి లెక్కెట్టుకుంటూ వస్తుంటే. సో కాబట్టి మన సంస్కారాల ఆధారంగానే ఇప్పుడు ఈ జన్మలో లాస్ట్ జన్మ చూసుకున్నప్పుడు మనకు ఉండకపోవచ్చు కొన్ని సంస్కారాలు, కానీ పోయిన జన్మల్లో ఉండిండొచ్చు. ఖచ్చితంగా ఎక్కడో చోట కెలికే ఉంటాము. సో ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది, లేదా సహాయం చేసి ఉంటాము. సో మళ్ళీ వ్యక్తులు వస్తారు మనకు సహాయం చేయడానికి. సో ఇవన్నీ కూర్చుని లెక్కలేసుకోకుండా వ్యర్థం ఆపేసేయండి అంటున్నారు. వ్యర్థం ఆపేసి ఒకే ఒక సంకల్పం, నేను విజయీ స్వరూపాన్ని, సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము అని వర్తమానంలో సమర్థ సంకల్పాలు చేసి భవిష్యత్తుని ఆ రకంగా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. అంతే. సబ్జెక్ట్ అయితే సింపులే, మరి కొంచెం అర్థం చేసుకుని మీరు ప్రయోగం అన్నది జీవితంలో చేస్తూ పోతూ ఉంటేది. అంటే ప్రతిసారి సంస్కారాలు చెక్ చేసుకుంటూ పోతే మాత్రం కరెక్ట్ గా పురుషార్థం చేసేయచ్చు, లైన్ లో పడ్డట్టే. ఇంకా తర్వాత మర్యాద అనే రేఖ నుండి బయటకి వస్తే విషయాలన్నీ వచ్చేస్తాయి. ఎలా అయిపోతారు? బాబాకి ప్రియంగా అదృష్టవంతం ఉండటానికి బదులు ఫకీర్గా అయిపోతారు. ఫకీర్గా అయిన దానికి గుర్తు ఏమిటంటే ఆత్మలను బాబాను అడుక్కుంటూ ఉంటారు. మీ ఖజానాలు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి సమాప్తి అయిపోతాయి. రేఖ దాటకూడదు. ఫకీర్గా అయ్యేవారు రేఖను కూడా దాటేస్తారు. అంటే వారికి శక్తిశాలి స్థితి సమాప్తి అయిపోతుంది. జ్ఞానం చెప్తూ ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉంటారు, కానీ ఆ రేఖను దాటిన కారణంగా ఫకీరుల్లా మాట్లాడుతూ ఉంటారు. ప్రాప్తి యొక్క నశ, శక్తి ఏదైతే ఉండాలో అది వారిలో ఉండదు. భక్తి మార్గంలో కూడా ఇది కథ చెప్తారు కదా. ఈ మర్యాదలు అనే రేఖను ఎవరైతే ఉల్లంఘన చేస్తారో వారు 2 రకాలుగా ఫకీరుగా అయిపోతారు. అందువలన ఎప్పుడు అడుక్కునే వారిగా ఫకీర్లుగా అవ్వదు. ఈ సమయంలో మీరందరూ విశ్వం యొక్క చక్రవర్తిత్వం తీసుకోవాలి. ఎవరైతే ఈ సమయంలో విశ్వ చక్రవర్తిగా అవుతారో వారే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారిగా అవుతారు. రాజులకు రాజు అంటారు కదా, మరి విశ్వానికి రాజుగా ఎప్పుడవుతారు? ఈ సమయం యొక్క స్థితి అనుసరించే రాజుగా అవుతారు. ఈ సమయంలో బ్రాహ్మణ స్థితి బాబా ద్వారా డైరెక్ట్ నాలెడ్జ్ఫుల్ గా అయ్యే స్థితి. ఈ స్థితిని వదిలేసి ఫకీరుగా అవ్వటం మీకేమైనా శోభిస్తుందా? అందువలన ప్రతి సంకల్పం, ప్రతి కర్మను పరిశీలించుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి. మర్యాద అనే రేఖ నుండి బయటకి రాకుండా స్వయాన్ని మర్యాద పురుషోత్తములుగా తయారు చేసుకోండి అంటున్నారు. సో ఎవరైతే ఈ గీత దాటుతారో వాళ్ళ యొక్క లక్షణాలు చెప్తూ బాబా ఏమంటున్నారంటే ఆ గీత దాటిన వాళ్ళు ఎప్పుడు చూసినా ఫకీరుల్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఫకీరుల్లా మాట్లాడడం అంటే ఇంక ఎవరికి వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకోవాలి. నాకు ఆరోగ్యం లేదు, నాకు ఎందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు అంటారు, మాకు డబ్బు సమస్యలు, మోసాలు, వీళ్ళేదో అన్నారు, డిప్రెషను, ఆఫీస్కి వెళ్తే టెన్షను. సో వీళ్ళంతా ఏంటంటే బికారుల్లాగా మాట్లాడడం అంటారు. సో కాబట్టి ఇది చెకింగ్ పాయింట్. సో మనం ఇలా ఏమైనా మాట్లాడుతున్నామా, అది లేదు ఇది లేదు, వాళ్ళు ఇలా అయింది చేసింది, సో అలా అంటున్నాము అని అంటే రాజులుగా, ఎందుకంటే రాజులు సంపన్నంగా ఉంటారు. అందుకే చెప్పాను, మీరు ప్రైమరీ స్టేజ్లు ఉన్నారా, అడ్వాన్స్డ్ స్టేజ్లు ఉన్నారా చూసుకోవాలి. ప్రైమరీ స్టేజ్లు ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఈ ప్రైమరీ స్టేజ్లో మన సమస్యలు మనం పరిష్కరించేసుకున్నామంటే ఇంకా ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇంకా సేవనే ఉంటుంది, విశ్వసేవ. అంటే నెక్స్ట్ ఇంకా బ్రాహ్మణ స్థితి నుంచి ఫరిష్తా స్థితి, అవ్యక్త స్థితి, అంటే ఇంకా వీటన్నిటి నుంచి పైకి. సో ఇప్పుడు ఈ జన్మలోనే ఈ బ్రాహ్మణ్స్ ఫరిష్తా అని ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఇంకా మనం ఇక్కడే కూర్చుని ఇంకా గీతలు దాటుకుంటూ ఇంకా రావణాసుడితోటి కిడ్నాప్ అయిపోయి ఇంకా నేను అశోక వాటిలో కూర్చుని ఇంకా శోకాలు పెట్టుకుంటూ ఉంటాము. సో ఎవరన్నా వచ్చి సందేశాలు ఇస్తే ఇంకా వాళ్ళకు తోటి కూర్చోబెట్టి ఎందుకు ఇట్లయింది, ఏమైంది, మరి పరమాత్మ వస్తే ఎందుకు దుఃఖం పోలేదని ఇలా ప్రశ్నలు అడుక్కుంటూ పోతూ ఉంటే ఇంకా బాబా చెప్పినట్టు ఇంకా అడుక్కునే జీవితాలే వస్తాయి. ఎక్కడో చోట జ్ఞాన ఖజానాకి అధికారులు అయిపోవాలి. ఇంకా మనకి ఏ సమస్య వచ్చినా
ఇదిగో నా సంస్కారం ఇది కాబట్టి ఈ పరిస్థితి సమస్య వచ్చింది అని మనకు సెల్ఫ్ చెకింగ్ ఉండాలి. ఇంకా చేసేసి దాన్ని ఏం చేస్తాం, అప్పుడు ఆ సంస్కారం చెక్ చేసుకుని మంచి జరిగిందంటే సంస్కారం దాత సంస్కారమే ఉంటది ఇంకా వెనక. సో ఆ దాత సంస్కారం ఇంకా చూసుకోండి, మీ జీవితంలో ఎంతవరకు మీరు సంపన్నులు అయ్యారు, ఎంత సంపాదించుకుందాం అనుకుంటున్నారు పుణ్యము, ఇవన్నీ ఒక క్లారిటీ ఉండాలి. సో పుణ్యం సంపాదించుకునేటప్పుడు ఏకంగా విశ్వమహారాజు అవ్వాలి అనుకుంటే ఎక్కువ పుణ్యం ఉండాలి. లేదు ఏదో సమీప సంబంధాల్లోకి వస్తామంటే 108 కొంతవరకు సరిపోతుంది. లేదు ప్రజల్లోకి వస్తామంటే ఇంత కష్టం అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఈ మాత్రం మురళి విని కాస్త యోగం చేసిన ప్రజాయోగులు అంటే నా వరకు నేను ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ప్రజల్లోకి వచ్చేస్తాం. అలా కాకుండా ఇతరుల సేవ కోసం ఉపయోగిస్తే అప్పుడు రాజ్య పదవులు. సో ఇతరుల సేవ కోసం ఉపయోగించేటప్పుడు కూడా మనసా సేవ అని చెప్పి చేసేసి మేము విశ్వంతో కనెక్ట్ చేసి పెట్టేసుకుంటున్నాము అంటే సంకల్పాలకు శక్తి ఉందా లేదా చూస్తాడు ఆయన. సంకల్పాలకు శక్తి ఉండి ఆ సంకల్పాల ప్రభావంతో అవతల వాళ్ళు సతోగైతే పూర్తి 100% మార్కులు. అలా కాకుండా జ్ఞానం తెలుసుకుని ఇంకా రోజంతా నాకు భయం వేస్తుంది, అలజడేసేస్తుంది, గుండెదడ పుట్టేస్తుంది, అదవుతోంది ఇదవుతుందని మన నుంచి తమో ప్రధానం వెళ్ళిపోయి మళ్ళా తర్వాత ఏమైనా 3 గంటల క్లాసో లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన దీన్ని బట్టి చూసి కొన్ని సంకల్పాలు చేసేసామంటే కంపేర్ చేసుకోండి. యోగం టైంలో ఎన్ని చేస్తున్నారు, అది లేని టైంలో మీ నుంచి ఏమేమి వెళ్తున్నాయి, భయం వెళ్తోందా, చింత వెళ్తోందా, అలజడి వెళ్తోందా, ఏం వెళ్తోంది, అవి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీ ఖాతాలో ఎంత పుణ్యం పడిపోయిందా అని. తర్వాత మాట్లాడేటప్పుడు బాబా కూడా అదే చెప్తున్నారు. ఈ వాచా విషయానికి వచ్చేసరికి ఏంటంటే సాధారణంగా జ్ఞానం చెప్పేస్తూ ఉంటారు. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరైనా జ్ఞానం చెప్పారంటే అబ్బో వాళ్ళు ఎక్కడికో ఒక లెవెల్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. ఈ మురళీలు చదివి బై హార్ట్ కొట్టి ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అని అంటే దీనికి కారణం బాబానే చెప్పారు. ద్వాపరం నుంచి మీకు చెప్పే అలవాటు అయింది కాబట్టి మీరు చెప్పేయగలరు, అది గొప్ప విషయం కాదు అంటున్నాడు. సో కాబట్టి ఎవరైనా జ్ఞానం చెప్తుంటే వాళ్ళేదో ముందున్నట్టు మనమేదో వెనకబడిపోయి ఉన్నట్టు ఇలా ఆలోచిస్తున్నాము అని అంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ రాలేదని అర్థం. వాచా సేవ చేసేటప్పుడు ప్రభావం పడాలి. అందుకే ఇక్కడ మురళీలు ఏమంటున్నాడు, వాచా సేవ చేసేసి ఆ తర్వాత బికారుల్లాగా మాట్లాడుతున్నారు అని అంటే ఎక్కడ సంపన్నంగా అయినట్టు. ఈ రోజు వాచా చేసి ఇదిగో ఇది అని మనం చెప్పగలుగుతున్నామంటే మనం సంపన్నంగా ఉండాలి కదా. సో ఈ రోజు వాచా సేవ చేసేసి వాళ్ళు ఇంత మాట అన్నారు, నేను అసలు వాచా సేవ చెయ్యడానికే భయపడిపోతున్నారు. ఒకవేళ చేసేసారే అనుకోండి, ఆ తర్వాత అసంతృప్తి, ఇంత చెప్పినా వాళ్ళు వినలేదు, చెయ్యలేదు, పెట్టలేదు, మీ నుంచి క్వశ్చన్ వేశారు, పెట్టారు. సో మరి చేస్తున్నామంటే మనం ఒకరిని ఎడ్యుకేట్ చేస్తున్నామంటే తల్లి పాత్రలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓపికగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి కొంత టైం పడుతుంది, కొంతమందికి కొంత ఫాస్ట్గా పికప్ చేస్తారు. సో ఎవరెవరు ఏ స్థితిలో ఉంటే వాళ్ళకి ఆ రకంగా శివబాబా ఎలా అర్థం చేయిస్తున్నారో ఆ రకంగా చేయించాలి. అంతేగాని నా జ్ఞానం వచ్చింది కాబట్టి ఇంకా నేను నా ధోరణిలో నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను వీడియోలు పెట్టేస్తాను, ఇంకా ఆ తర్వాత ఎవరు ఫోన్లు చేసినా మేము మాట్లాడము చెయ్యము, మీకు లెక్కాచారాలు సరిగా ఉంటే మీకు అర్థమవుతుంది, మీ స్థితి సరిగా లేకపోతే మీ లెక్కాచారాలు ఉంటే దానికి నేనేం చెయ్యాలి అని ఈ టింగరి మాటలు మాట్లాడద్దు. చదువు చెప్పి ఒక తల్లిగా చదువు చెప్పి అందరినీ తండ్రి సమానంగా యోగ్యంగా చెయ్యాలి. బాబా ఇక్కడ కూర్చోబెట్టింది తల్లి పాత్రలో కూర్చోబెట్టి లెక్కాచారాలు లెక్కేసుకుంటూ కూర్చోమని కాదు, అది సాధారణ పురుషు ఎవరైనా లెక్కేస్తారు. ఈరోజు ఎవరికి ఏది జరిగినా వాళ్ళు చేసుకున్న కర్మలను అనుభవిస్తున్నారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజు జ్ఞానం అర్థం కావాలంటే కూడా ఖచ్చితంగా బుద్ధి దివ్యంగా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఆ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు కొంత టైం పడుతుంది. సో సహయోగం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళు ఎంత చెప్పినా ఇంతే అని చెప్పేసి శాపనార్థాలు పెట్టేశామంటే వీళ్ళకి చెప్తే అర్థం కాదు అని అన్నానే అనుకోండి, దాని వెనకాలన్న నా సంస్కారం ఏంటి ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే వాచా సేవ చేసే వాళ్ళందరికీ ఈ విషయం లో స్పష్టత ఉండాలి. క్లియర్గా ఏ సంస్కారం అన్నది ఒక పదంలో పెట్టాలి. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, వీళ్ళు ఇంతే, వీళ్ళ లెక్కాచారాలు ఇంతే అని గనిక ఈ రకంగా ఆలోచిస్తే సో దాని వెనకున్న సంస్కారం ఏంటి,
ఓకే, ఆపండి. అహంకారం అన్నది రైట్ ఆన్సర్. ఎందుకంటే అహం అంటే ఏంటి? అంత నాకే తెలుసు, వీళ్ళకి తెలియదు, ఆధిపత్య భావజాలం. సో నాకే అంత తెలుసు, వీళ్ళకి తెలియదు అని అంటే సమానత్వం ఎక్కడుంది? ఆత్మిక స్థితి, సమానత్వము, సేవాభావము, స్నేహము, మెయిన్ కోర్ సబ్జెక్ట్ అదే కదా. సో అవి లేనట్టే కదా అక్కడ. సో ఆ రకంగా అది సంస్కారాన్ని చెక్ చేసుకుని, ఓహో మనలో ఇలా వచ్చిందా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి బాబాని చూసి బాబా సమానంగా. ఎందుకంటే అహంకారం అన్నది పతనానికి, ఈ రోజు వీళ్ళకి చెప్తే అర్థం కాదు అన్నది యాక్చువల్గా శాపనార్థం. అది ఎప్పుడైతే ఆ రకంగా వాళ్ళ యొక్క మన యొక్క ఆలోచనలతోటి వాళ్ళని బలహీనం చేసేస్తామో. ఎందుకు సంకల్పం ఏంటి ఇక్కడ? వీళ్ళు అందరూ బ్రహ్మవంశీలే, ఆదిలో రాజవంశీలు అది ఉంది కదా. సో అది సంకల్పం అది. సో ఆ రకంగా స్థితిని పెంచమన్నది శ్రీమతం, కానీ వీళ్ళకి అర్థం కాదు అన్నది శాపనార్థం. అంటే మన వరదాని స్వరూపానికి వ్యతిరేకం. అంటే పూర్తిగా ఈ అహంకారం అన్నది పతనం చేసేసి వాళ్ళని మనం బలహీనం చేశాం కాబట్టి మనం బలహీనం అయిపోతాం. అయిపోయి ఏమైతుంది? జ్ఞానం అయితే చదువుతుంటాం కాబట్టి చెప్పేస్తూ పోతాం. ఎందుకంటే ఇలా పుస్తకం ఎదురుగా పెట్టుకుని కాస్త తెలుసుకుని, ఇదిగో బాబాయ్ ఇలా చెప్పారు ఇదని ఎవరైనా చెప్పగలరు. కానీ వెనక అహంకారం ఉంది అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ప్రభావం పడదు కాబట్టి వాచా సేవలో మార్పులు పడవు. సో అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇదే మురళిలో స్టార్టింగ్ లో మనం చదువుకున్నప్పుడు మీ సంకల్పాలకు కానీ వాచాకి కానీ ప్రతి దానికి మర్యాద అన్నది ఉంది. సో వాచా సేవ చేసేటప్పుడు కూడా ఆ తల్లి పాత్రలోనే చెయ్యాలి. ఎవరి స్థితి ఎలా ఉంటే శివబాబా ఎలా అర్థం చేయిస్తున్నారో, అర్థం కాలేదని చెప్పి ఆయన అలా ఇంకా చెప్తూ ఎన్నో సంవత్సరాలు చెప్తూ పోయాడు. అదే మొదటి పాఠ. సో ఆ రకంగా ఎవరికి ఎక్కడ ఏ పాయింట్ టచ్ అవుతుందో మనకు తెలీదు. సో కాబట్టి చెప్పాలి. తర్వాత ఎవరైతే ఆన్సర్ ఇది సహనం లేకపోవటము అని పెట్టారు. సహనం అంటే ఇది యాక్చువల్గా అష్టశక్తుల్లో ఒక శక్తి. ఆన్సర్ ఒక రకంగా కరెక్టే అవ్వచ్చు, కానీ కోర్ అంటే సబ్జెక్ట్ డెప్త్ లోకి వెళ్ళి, ఆత్మ డెప్త్ లోకి వెళ్ళి ఎక్కడ అంటే కూకటి వేళ నుంచి తీసేయాల్సి వస్తుంది. ఈ రోజు మీరు ఈ రకం ఇప్పుడు ఎవరైతే సహన శక్తి అని చెప్పి పెట్టారో, ఇది గనక ఆన్సర్ అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళకి జ్ఞాన స్వరూప భవాని వరదానాలు ఇచ్చేది మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు పైనుంచి. ఎందుకంటే మీరు ఈ ప్రశ్నకు సమాధానం సహన శక్తి లేకపోవడం అని గుర్తించారు కాబట్టి. సో పైనుంచి వాళ్ళకి వరదానాలు ఇచ్చేస్తూ పోతారు, కానీ అసలు మూల కారణమైన అహంకారాన్ని మార్చరు కాబట్టి అక్కడ మార్పు అన్నది రాదు. అందుకే సంస్కారం చూద్దామని చెప్పారు. తర్వాత అసహ్య భావన అని పెట్టారు. సో అసహ్యం అన్నది క్రోధం యొక్క సబ్ ప్రోడక్ట్. మెయిన్ వంశం అయితే క్రోధమే, దాని అంశం ఏమొస్తుంది ఇక్కడ? అసహ్యము. అంటే వీళ్ళు ఎంత చెప్పినా అది అసహ్యం, ఇది అక్కడికి వస్తుంది. సో అసహ్యం ఉన్నప్పుడు ఏమైపోతుంది? అక్కడ కూడా శక్తి పడిపోతుంది. సో మనం అసహ్యం యొక్క వంశం ఏంటి? క్రోధము. ఆ క్రోధాన్ని సరిదిద్దుకుంటూ పోతుంటామే తప్పితే అహంకారాన్ని మనం అసలు మెయిన్ సంస్కారం అహంకారం అని గుర్తించినప్పుడు స్వతహాగా ఇంకా అసహ్యం అన్నది పోదు. ఇంకా అసహ్యము పోదు, మీది నుంచి ఇంకా కొత్త కొత్త అన్ని పుట్టుకొస్తాయి. సో అసహ్యం అన్నది క్రోధం యొక్క సబ్ ప్రోడక్ట్, చైల్డ్ అంటే ఇది మెయిన్. ఇది తర్వాత పిల్లలు అంటారు చూసారా, అంటే కేటగిరీ సబ్ కేటగిరీ అని, ఆ రకంగా అసహ్యం. సో కాబట్టి కరెక్ట్ సంస్కారం ఎక్కడ మార్చాలన్నా కరెక్ట్ ఫోకస్ మనకి రావాలి అక్కడ. తర్వాత ఇంకొక ఆన్సర్ ఏం పెట్టారంటే నిర్లక్ష్యం. సో లక్ష్యం అంటే ఇక్కడ నరుని నుండి నారాయణ అని చెప్పి పెట్టుకున్నాం. సో లక్ష్యం లేదు అన్నది ఆన్సర్ అని అనుకుంటే ఏం చేస్తారంటే, ఓహో నాకు లక్ష్యం లేకపోవడం వల్ల వీళ్ళందేమో సరే బాబా నారాయణ అని పెట్టుకోమన్నారు కదా లక్ష్యం అని లక్ష్యం పెట్టేసుకుంటారు. సో ఆ లక్ష్యం పెట్టుకున్నాక మీకు మళ్ళీ లక్ష్యం ద్వారా లక్షణాలు అంటే ఇంకా నారాయణ అవ్వాలంటే ఇంకా వాచా సేవ చేయాల్సిందే. సో వాచా సేవ చేసేటప్పుడు కోరు వాల్యూ ఇక్కడ కోరు సంస్కారం అహంకారం అని మీరు గుర్తించినప్పుడు ఏమవుతుందంటే లక్ష్యం అని చెప్పి పోయేసి అదే రైట్ అనుకుంటారు. లక్ష్యం దిశగానే వెళ్ళిపోతున్నామేమని అనుకుంటాం. సో అహంకారం అన్నది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటది. తర్వాత కొంతమంది అజ్ఞానం అని పెట్టారు. సో అజ్ఞానం అన్నది యాక్చువల్గా సంస్కారం అంటే ఇక్కడ అజ్ఞానం కూడా రావచ్చు, కానీ మార్చాల్సింది మెయిన్ అహంకారం. ఇక్కడ ఏంటంటే నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని పూర్తి ఆత్మిక స్థితిలోకి రావాలి. తర్వాత బలహీనతలు చూసే సంస్కారము, జ్ఞాన స్వరూపంగా లేరని బలహీన సంస్కారము, దేహం అనుకునే సంస్కారము. సో ఈ ఆన్సర్లు ఈ రకంగా ఏంటంటే పూర్తి కరెక్ట్గా అంటే
సంస్కార పరంగా అది క్రోధమా, ద్వేషమా, పగన, ప్రతీకారమా అన్నది కరెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేస్తేనే దాన్ని మార్చగలుగుతారు. సో ఆ సంస్కారాలన్నవి అక్కడ ఐడెంటిఫై చేయనీకే ఈ ప్రశ్న అడిగాను. సో తర్వాత ఇప్పుడు ఈ మురళి ఇంకా అయిపోయింది ఇక్కడ. ఇలా మర్యాద పురుషోత్తం అయ్యేటటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు, కేర్ఫుల్ మరియు చీల్ఫుల్ గా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా నమస్తే. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్ మారుస్తున్నాను. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగాలి అని అనుకుంటే అడగొచ్చు. వస్తుందా మైక్ ఆన్ చేయడానికి? సో సబ్జెక్ట్ అర్థమైందా అసలు భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలా అని చెప్పేసి? అదృష్టవంతులుగా అవ్వడం అంటే తయారు చేసుకోవడం. సో మన 3 సూత్రాలు, ఆ తర్వాత పుణ్యం వచ్చినా పాపం వచ్చినా వర్తమానంలో శ్రేష్ఠ బీజాలు నాటుకుంటే శ్రేష్ఠ ఫలాలు వస్తుంది. సింపుల్ గా సమ్మరీ చెప్పాలి అంటే. సో ప్రశ్నలు ఏం లేవా ఎవరిది? ఎవరు ఏమి చెప్పదలుచుకోవడము చేయడము? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతకే. మాది నార్పల్ అక్కయ్య. మా చేయగలరా? ఏమన్నా ఇబ్బందా? ఓ అట్లే సంస్కారం గురించి ఒకటి కనుక్కున్నామని అక్కయ్య. చెప్పండి. మా సెంటర్ లో ఇట్లా ధ్యానం చేసుకుంటా ఉన్నాం అక్కయ్య. సెంటర్ కుదిపోతూ ఉన్నాము. ఇట్లా మాకు 2 ఉన్నారు అక్క సెంటర్ లో. అంజలి అక్క అని, తర్వాత నాగలక్ష్మి అక్క అని 2 ఉంటాండ్రి. ఆ అక్కోళ్ళు 2 క్లాసులు చెప్తా ఉన్నారక్క. అప్పుడప్పుడు వచ్చి పద్మాక్క వచ్చి చెప్తా ఉంటుంది. నెలకోసారి 2 నెలలకోసారి అట్లా వచ్చి. అట్లా వస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే అక్క, బుక్కులన్నీ వాళ్ళే మాకు సహకార మురళీలు తెప్పిస్తారు అక్కయ్య. సహకార మురళీలు తెప్పిస్తారు. ఒకసారి ఏమైంది, తెప్పించి వాళ్ళే మేము డబ్బులు ఇస్తాం నెల నెల. ఆ బుక్కులు పలాని బుక్కులు కావాలా, మాకు ఎంతమందికి కావాలా అంటే పలాని ఇంతమందికి కావాలంటే అంత డబ్బులు వసూలు చేసి పద్మాక్కకి ఇస్తారు. ఆ అక్క అక్కడి నుంచి తెప్పిస్తుంది. ఆ విధంగా తెప్పించేటప్పుడు ఏమైందంటే మాకు అదే సెంటర్ లోనే సుల్తాన్పేట నుంచి కొంతమంది వచ్చారు అక్కయ్య. సెంటర్ కి వస్తా ఉంటారు. వాళ్ళ కోసరానికి సెంటర్ అనేది ఇక్కడ వచ్చే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అక్కయ్య. మాకు నా సుల్తాన్పేటలోకి కొంతమంది మీరే రాండి అక్కయ్య అని అడిగినారు. అడిగితే సుల్తాన్పేటకు సెంటర్ కు ఒక అక్కయ్యని పంపించినారు. ఒక అక్కయ్య ఇక్కడే ఉండేటట్లుగా ఏర్పాటు చేసినారు అక్కయ్య. అట్లా ఏర్పాటు చేసిన తర్వాత నా అంజలి అక్కయ్య ఏమో సుల్తాన్పేటకు పోయేటట్లు, నాగలక్ష్మి అక్కయ్య ఈ పాత సెంటర్ లోనే ఉండేటట్లుగా పెట్టినారు అక్కయ్య. వాళ్ళిద్దరి మధ్య కొంచెము గొడవ జరిగింది. ఆ సెంటర్ కి, నార్పల్ సెంటర్ కి అంజలి అక్కయ్యకి మా సుల్తాన్పేటకు పోతుంది కాబట్టి ఆ అక్కయ్యకి మంజుల అక్కయ్య పోయి సెంటర్ కి పోతాంది. మంజుల అక్కయ్య సుల్తాన్పేటలో అన్ని బాగా చూసుకుంటాంది అని చెప్పేసి వీళ్ళకు కొంచెము విరోధమైంది అక్కయ్య, పాత సెంటర్ అక్కయ్యలకు. నేను కొత్త పాత సెంటర్ కే పోతా అంటే అక్కయ్య, నేను సుల్తాన్పేటలో పెట్టే సెంటర్ కి పోను అక్కయ్య. తక్కువ అక్కడ పోయేది నాకు దగ్గర అని, స్కూల్ అయిపోతానే ఇక్కడ పోవడానికని నేను పాత సెంటర్ కే పోతాను. కానీ నేను మా అమ్మ అక్కడ పోతుంది కదా కొత్త సెంటర్ కి సుల్తాన్పేటలో, బుక్కులు మురళి నా పేరు మీద నేను బుక్కు డబ్బులు కట్టినాను అక్కయ్య. ఇవ్వలేదు వాళ్ళు నాకు బుక్. ఏమక్కయ్య ఇవ్వలేదంటే మీ అమ్మ సెంటర్ పోతుంది మీకు బుక్కులు ఇయ్యము అన్నారు. ఎందుకు అక్కయ్య ముందంతా ఇచ్చినారు, ఇప్పుడు బుక్కులు నాకెందుకు ఇవ్వరు అక్కయ్య అని అంటే, నువ్వు మీకు అక్కయ్య పద్మాక్క పంపడం లేదు, మీకు ఇవ్వము అట్లా అని నాకు చెప్పిన. అందరికి ఇచ్చినారు అక్కయ్య, నాకు ఒక్కదానికి డబ్బులు కట్టించుకున్నారు, మళ్ళీ నాకు ఇవ్వలేదు. దీనికి ఏ సంస్కారం అని అర్థం అక్కయ్య? ఓసారి అందరూ మెసేజ్ పెట్టండి. ఇప్పుడు అక్కయ్య చెప్పింది విన్నారు కదా. సో ఈ రోజు మురళి అడిగితే ఇవ్వట్లేదు అని అంటే ఏ సంస్కారం ఉన్నట్టు? ఆలోచించండి అందరూ.
స్పీకర్ ఆన్ చేసి అక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. అక్కయ్య చెప్పండి. అహంకారం అక్కయ్య. ఉమ్. అహంకారమే అది. యాక్చువల్గా బాబా జ్ఞానానికి అందరూ అర్హులే. అంతేగాని మీరు అక్కడ పోయారు కాబట్టి మేము ఇవ్వము, ఇక్కడ పోయాం కాబట్టి ఇవ్వము, మేము మురళి ఇవ్వము అంటే ఆ మురళిని అడ్డు పెట్టుకుని సెంటర్కి తెప్పించుకుంటాము, అందరూ సెంటర్కి వస్తే గానీ వ్యాపారాలు నడుస్తాయి అని అంటే అది అహంకారం కిందే వస్తుంది. అది అసలు నన్ను అడిగితే ఇన్ని కాంప్లికేషన్స్లో అందరూ ఎందుకు ఇరుక్కుంటారో నాకైతే అసలు ఒక్కోసారి మాకే క్లారిటీ రాలేదనిపిస్తుంది. లేనివన్నీ తెచ్చుకుని ఇంట్లో కూర్చుని చదువుకోమని చెప్పేటప్పుడు అసలు ఇంకా ఇప్పటికే ఆన్లైన్, ఇంకా అసలు ఇలాంటి సమస్యలు ఉన్నందుకే బాబా పూర్తిగా అన్ని ఆన్లైన్ చేసేసి టెక్నాలజీ ద్వారా ఇళ్లలోకి వచ్చేసాడేమో అనిపిస్తుంది ఆలోచిస్తే. ఎందుకంటే ఇవన్నీ తెగని పంచాదులు అన్నట్టున్నాయి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూసాను, మురళి అంటేనే నచ్చితే ఇవ్వడము, లేకపోతే లేదు సెంటర్కి వచ్చే తీసుకోవాలనడము, ఒక దౌర్జన్య పరిపాలన నడిచిందని చెప్పుకోవాలి. వీళ్ళ ఒక రకంగా చెప్తే ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసిన తర్వాత సమస్యలు తగ్గలేదా? ఇప్పుడు ఈ సమస్యలు బాబాకి తెలియదా అంటే తెలుసు, తెలిసే రివైజ్ కోర్స్ నడిపించారు, చేశారు, పెట్టారు. సో ఇప్పుడు నిజంగా బాబా అందరినీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అంటే మొదటి నుంచి ఆయన శ్రద్ధ పెట్టే చదివిస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే మీకు బాబా మీ అందరి పట్ల శ్రద్ధ పెట్టి చదివిస్తున్నట్టు అనిపించట్లేదా? సులువైపోలేదా? ఆన్లైన్ అయిపోయింది, ఇళ్లలోకే వచ్చి చదివిస్తున్నారు, సత్యమైన జ్ఞానం తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ రోజు ఆ రోజు మీరు ఏదైతే వాళ్ళ అహంకారం వల్ల మురళికి వంచితులు అయిపోయారో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా దీన్ని చక్కదిద్దగలమే. గడిచిపోయిన గతాన్ని ఏం చేయలేం కానీ నాకు తెలిసి ఆన్లైన్లో అయిపోయిన తర్వాత ఈ సమస్యలు చాలా పరిష్కరించబడ్డాయి, ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే లేకపోతే మేము ఇయ్యము, చెయ్యము, పెట్టము, ఒక పెద్ద అసలు ఒక రకం చెప్పాలంటే రభస. సో కాబట్టి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి అక్కయ్య. కానీ ఏమంటే అంటే మార్చాల్సిందైతే ఉంది. మనం అదేదో సబ్జెక్ట్ అహంకారం అని చెప్పి తెలుసుకుని కూర్చుండిపోవడం కాదు. నాకు ఒకనాడు ఇవన్నీ చూశాను కాబట్టి జ్ఞాన యోగాలు కరెక్ట్ గా బయటికి తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాను. కాబట్టి ఆ బ్రహ్మకుమారిలు ఏవైతే ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ పోయారో అవన్నీ సమాప్తి అయ్యే సమయం ఇదంతా. ఈ రోజు వాళ్ళు మురళి ఇచ్చినా తేడా పడదు, మురళి ఇవ్వకపోయినా తేడా రాదు. ఈరోజు చూసారు కదా పరిస్థితి ఎంత మారిపోయిందో. సో కాబట్టి అహంకారంతో చేసినవి ఎక్కడో తాత్కాలికంగానే నడుస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మురళి ఇవ్వము అని చెప్పి సతాయించగలరు అంటారా చెప్పండి? ఇప్పుడైతే ఇట్లాంటివి ఏమి ఉండవు కదక్క. ఇప్పుడు అన్ని ఆన్లైన్ అన్ని క్లాస్ ఇట్లా సెల్లులో వస్తున్నాయి కాబట్టి మురళి లేకపోతే మళ్ళీ సాటికి వచ్చేసినాము ఇంకా మురళి. కాబట్టి ఉన్నాయి అప్పట్లో కొత్తగా పాత కాబట్టి బుక్ మా అక్కయ్యే ఇయ్యాల మాకు చదువుకుండే ఇంక ఎక్కడి నుంచి రావడంలే, కొత్తగా సెంటర్ పెట్టినారు కాబట్టి వాళ్ళే ఇవ్వాల. పద్మక్కలు పంపిస్తేనే మాకు మురళీలు, అందులో డబ్బు కట్టి డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చినారు కానీ మురళి మాత్రం ఇలే. సరేలే ఇకపోతే ఇంకా అనేసి గమ్మన అయిపోయినాము. అంతా భగవంతుడు చూసుకుంటాడులే అనేసి అదిగో మళ్ళీ కథ మొదటి అని అనుకున్నాం అక్కయ్య అప్పటికి. ఇక ఏం చేసాము అప్పుడు అన్నట్లు. అంటే అప్పుడు జ్ఞానం తెలియక సంకల్ప శక్తి వాడాలి. నిజంగా చెప్తే నేనేదో వ్యతిరేకం అది ఇది అంటారు కానీ ఇంతవరకు నాకు ఎక్కడ మురళి ఆగలేదు తెలుసా. మళ్ళా పాపం మళ్ళీ మీరే పంపించినారు అక్కయ్య బుక్కులన్నీ. మళ్ళాను మంజుల అక్కయ్య మీరే పంపించేసినారు. తర్వాత మాకు ఇలేదక్క మాకు బుక్కులు అంటే మీరే మళ్ళా. అదే కాదక్కయ్య ఇంకోటి మాకు పక్కనే ఇంకో ఆమెకు ఉంటే మా పక్కింటి పక్కనే ఆయమ్మ ఉంది, ఆ సెంటర్ కి ఇస్తుందేమో అని ఆయమ్మకు కూడా ఇవ్వకుండా చేసినారు తెలుసా. ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే ఈ మురళి ఆగిందో కొంతకాలము వచ్చే కల్పంలో రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంకల్పాలు చేయాలక్క వాళ్ళ మీద. వర్తమానంలో అసలు మీకు బాబా జ్ఞానం అందని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నన్ను చూస్తే అందరూ నేను బ్రహ్మకుమారులకు వ్యతిరేకం అంటారు. నాకు నిజంగా ఇంతవరకు ఎప్పుడు మురళి బుక్ ఆగలేదు, అసలు మురళి బుక్ ఆగలేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు చూస్తే మీకే అర్థమైంది కదా బాబా ఎలా దగ్గరుండి చదివించి మొత్తం జ్ఞానం అంతా చెప్పారు. సో మరి బ్రహ్మకుమారులకు వ్యతిరేకం అని ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన నాకెందుకు మురళి ఆగలేదు? మీరు అసలు ఎవరో ఏంటో చరిత్రలు ఎవరికి తెలియని కూడా తెలియదు కానీ మీకు మురళి ఆగింది.
అవును. ఎందుకు ఆగిందంటే నేనేదో చేసింటాను. నేనేదని బాబు క్లారిటీ, ఎందుకంటే ఇప్పుడే క్లారిటీ అవసరం. ఇది సరిదిద్దుకు, ఎందుకంటే ఈ మురళిలు ఆగిపోవడము, తర్వాత జ్ఞానం సరిగా అందకపోవడం చాలా మందికి జరిగింది. జ్ఞానం ఎందుకు అందలేదో నేను చెప్పాను. మురళి ఎందుకు ఆగింది మీకు? ఎందుకు అనంటే ఎక్కడో జ్ఞానం ఇచ్చే దగ్గర సంపూర్ణంగా ఇవ్వలేదు. హుహు. సో ఆ పరిస్థితి వచ్చింది వీళ్ళ ద్వారా. అదే కాదక్క ఇంకోటి చెప్పండి దీనికి. ఆ, నేను క్లాస్ చెప్పాలని ఆడ టీచింగ్ క్లాస్ చెప్పాలని అనుకున్నా. నన్ను మాత్రం పక్కకు తీసేసినారు. ఆడ కూడా ఒకటి జరిగింది అట్లా. అది తీయడం అందరినీ తీసేస్తారు. ఎందుకంటే నడిచేదే వాళ్ళ రాజ్యం కాబట్టి నన్ను తీసేశారు. ఏం చేశాను? నా మటుకు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను కదా. మీకు ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఏంటి అనంటే ఇప్పుడు ఇప్పుడు రావణ రాజ్యం, ఆ కౌరవ సామ్రాజ్యం నడుస్తోంది. ఆ నడిచేటప్పుడు వాళ్ళు బాబా జ్ఞానాన్ని రానివ్వరు బయటికి. ఆ రానివ్వనప్పుడు పాండవులైన మనము పరమాత్మని తోడుగా పెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే యుగమంతా మందే నడుస్తుంది. సత్య త్రేత ద్వాపర కలియుగాలంతా ఇంచుమించు మందే నడుస్తుంది. ఎక్కడో కొంచెం ఎండింగ్ లో కాస్త అటు ఇటు అవుతుంది. అంటే గడిచిపోయిన గతంలో రికార్డ్ అయిందంతా ముందుకు వస్తుంది ఇప్పుడు మనకి. ఆ ముందుకు వచ్చేటప్పుడు డ్రామా తయారవుతూ ఉంది అంటాడు ఆయన. అంటే ఏంటి? గడిచిపోయిన కల్పనలో చేసిందంత ఇప్పుడు వస్తోంది. తర్వాత వచ్చే కల్పానికి రికార్డింగ్, ఫ్రెష్ రికార్డింగ్ బ్రహ్మబాబాతో స్టార్ట్ అయింది. సో బ్రహ్మబాబాతో స్టార్ట్ అయినప్పుడు ఆ సత్యత్రేత ఈ యుగాలు రికార్డ్ అయ్యాయి. కరెక్ట్ గా డ్రామా చెడింది ఎక్కడ అంటే ఈ ప్రకాశ్మణి దాది వచ్చి జ్ఞానాన్ని తీసేసిన దగ్గర నుంచి రికార్డ్ అయింది. ఆ 69 తర్వాత నుంచి. సో ఈ జ్ఞానం ఇప్పుడు ఆయన మనకి ఇచ్చారు. ఎక్కడ జ్ఞానం రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది, ఎక్కడ వీళ్ళు దాచేశారని చెప్పేసి. సో వీళ్ళు ఎంత జ్ఞానాన్ని దాచేసినా కానీ దాని పరమాత్మే బయటికి తీసుకురావాలి. ఇవాళ మధ్యాహ్నం మనం ఏదైతే కూర్మావతారం తెలుసుకున్నామో అదే విధంగా వరాహావతారం కూడా ఒకటి ఉంది. మన వాడుక భాషలో పంది అంటారు. సో వరాహావతారంలో ఏం చేస్తారు? దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ కొమ్ములు ఉంటాయి చూసారా, అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంటే భూమి లోపల నుంచి చీల్చుకుని కూడా బయటికి తీసుకొస్తారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ సముద్రంకి వెళ్ళి ఆ కింది నుంచి ఆ శాస్త్రాల్ని, ఆ గ్లోబుని తీసుకొచ్చినట్టు చూపించారు. అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఆ 69 రాగానే తీసేస్తారు మొత్తం జ్ఞానాన్ని. తీసేసి ఇంకా మళ్ళీ దాన్ని బయటికి రాకుండా జాగ్రత్తలు పడితే మళ్ళీ దాన్ని ఆయనే తీసుకొచ్చి మళ్ళీ అందరికీ ఇప్పుడు జ్ఞానాన్ని పంచుతున్నాడా లేదా అందరికీ? పంచుతాను. కానీ అటువంటి సమయాలు ఇప్పుడు మన జీవితం మనం చూసేసుకుని ఇటువంటి సమయం నడుస్తున్నప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ కర్మ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. అర్థమైందా? సో మీరు పోయిన జన్మలో చేశారా చేయదు అవ్వచ్చు అక్కయ్య, మళ్ళీ చెప్తున్నాను అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకు అనంటే మీకు రావడమే టీచర్ ఉద్యోగం వచ్చింది అంటే జ్ఞానం కరెక్ట్ గానే ఇచ్చారని అర్థం. అవునా? అంటే అక్కడి వరకు ఆయన టీచరే కాబట్టి ఆ పాత్రలోకి వచ్చారంటే కరెక్ట్ గానే పురుషార్థం చేసి ఉన్నారు. ఈ వచ్చిన తాత్కాలికంగా ఒక్కొక్కసారి మీరు చెయ్యకపోయినా వచ్చుంటది. అవునా? వచ్చిన ఏది ఏదొచ్చింటది మురళీదా? ఆగడం అన్నది. సో మురళిలు ఆగడం అన్నది మీ చేసుకున్న కర్మ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందరికీ చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ అందుకే అన్నాను, మీరు లాస్ట్ జన్మ వరకు ఇప్పుడు మీరు టీచర్ ఉద్యోగం చేస్తున్నారంటే ఆయన టీచర్ పాత్రలోకే వచ్చారు అని అంటే కరెక్ట్ గానే చేసుంటారు. కానీ మన జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు చేసుకున్నది ఇప్పుడు ఆ వచ్చిన సిచ్యువేషన్ లో మీరు ఎలా ప్రవర్తిస్తారన్నది మీ కర్మ, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారన్నది వాళ్ళ కర్మ. సో అటువంటి సమయంలో పూర్తి సమర్థమే చేసి బాబాకి తోడుగుండి ముందుకు వెళ్ళగలిగితే ఎవరు మనని ఏం చేయలేరు. ఇది యాక్చువల్ గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చింది ఇప్పుడు 1969 నుంచి వాళ్ళ రాజ్యమే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కూర్చున్నారు కుర్చీలో వాళ్ళు. కాబట్టి కొంత మనం ఇప్పుడు సహనాన్ని వహించాల్సి వస్తుంది. ఎందుకంటే సత్య త్రేత ద్వాపర కలియుగాలంతా మనమే కుర్చీలు ఆక్యుపై చేసుకొని కూర్చున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. వచ్చినప్పుడు బాబా మనల్ని కాపాడుతూ పోతాడు. ఎందుకంటే ఆయన పుణ్యాన్ని వినాశనం చేయడం, ఒక పాపాన్నే చేస్తాడు కాబట్టి ఆ ఫేజ్ వస్తుంది. ఓకేనా? ఓకే. అక్కయ్య లక్ష్మక్కయ్య మీరు ఎవరో చెయ్యెత్తారు, ఏదైనా ప్రశ్న అడిగేది ఉందా? సరే మరి ఎవరికి ఏ ప్రశ్నలు లేకపోతే
మళ్ళీ రేపు 3 గంటలకి లాగిన్ అవుదాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.